కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్మశాలీలను విభజించే కుట్ర చేస్తున్నది. పద్మశాలీలలోని ఒక్క వర్గాన్ని పట్టుకొని ఊగులాడుతూ మిగిలిన పద్మశాలి లోకానికి తీరని అన్యాయం చేస్తున్నది. ఈరోజు పద్మశాలి ఒక సంఘానికి చెప్తున్నా, పద్మశాలి సంఘం మీటింగ్ పెడితే పద్మశాలీలలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళని ఎందుకు పిలుస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పిలుస్తలేవు? రేవంత్ రెడ్డి మూతులు నాకుతూ ఎమ్మెల్సీ పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం డబ్బులు కొట్టుకొని తిందలిగి ఈ సంఘం మీటింగ్ పెడుతున్నది. మార్చి 9న జరిగే పద్మశాలీల మీటింగును ప్రతి ఒక్కరం బహిష్కరిస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డికి అక్కడ 100 మంది కూడా కాని రావద్దు. ఆ రేవంత్ రెడ్డి విభజన రాజకీయాలు పద్మశాలీలలో చెల్లయని చెప్పాలి. పద్మశాలీలంతా ఒక్కటిగా ఉందాం. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి.